పార్మంచాల. దిస్ ఈస్ ద ఫస్ట్ సెషన్ ఆఫ్ యూనియన్ బడ్జెట్. కేంద్ర బడ్జెట్కి సంబంధించిన మొట్టమొదటి సెషన్ అమ్మ. ఈ యొక్క సెషన్ అనేది పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని చెప్పేసి మీకు చాలా క్లియర్గా ఈ యొక్క యూట్యూబ్లో ప్లేలిస్ట్లో మీకు అందించడం జరుగుతుంది. సో ఆ యొక్క ప్లేలిస్ట్లో మీకు చాలా డీటెయిల్డ్గా ఈ యొక్క ఎవరైతే మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ గో టు ద ప్లేలిస్ట్ అండ్ యూ కెన్ లిజన్ ఫ్రమ్ పార్ట్ 1. సో ఈరోజు వచ్చేసి మనం స్టార్ట్ చేయబోయేది బడ్జెట్కి సంబంధించిన డెఫినేషన్. మొట్టమొదటిసారిగా మనం ఏ స్టార్ట్ చేయబోతున్నామో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ విత్ ద డెఫినేషన్. ఏదైతే నిర్వచనం అనేది ఏదైతే ఉందో ఆ నిర్వచనం అన్న దగ్గర నుంచి ఆ యొక్క నిర్వచనం ఏదైతే డెఫినేషన్ నుంచి మనం స్టార్ట్ చేద్దాం. సో నా సెషన్స్ అన్నీ కూడా చూసుకుంటే ఎవరైతే న్యూ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, నూతనంగా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, మాకు ఆర్థిక శాస్త్రం అంటే ఎకానమీ అనేది మాకు అంతగా తెలియదు సార్ అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అర్థమవుతుంది. అట్ ద సేమ్ టైం ఎవరైతే ఓల్డ్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ మేము ఎప్పటి నుంచో మేము కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అవుతున్నాం సార్ అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా అర్థమవుతుంది. కానీ ఓల్డ్ ఆస్పిరెంట్స్కి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరందరూ కూడా చేయాల్సింది ఏంటంటే, మీకు ఎక్కడైతే నేను కాన్సెప్ట్ అనేది ఎక్కడైతే చెప్పబోతున్నానో, ఓకేనా, ఆ యొక్క కాన్సెప్ట్ అనేది ఎక్కడైతే చెప్పబోతున్నానో, ఓకేనా, ఆల్రెడీ మీకు ఒకవేళ అవగాహన అనేది ఉంటే, మాకు దీని గురించి అవగాహన ఉంది సార్ అన్న వాళ్ళు డైరెక్ట్గా ఆ యొక్క కాన్సెప్ట్ని మీరు ఫాస్ట్ ఫార్వర్డ్ చేయండి. డైరెక్ట్గా ఏదైతే యూనియన్ బడ్జెట్కి సంబంధించిన అంశాలు ఏదైతుందో దానిలోకి వెళ్ళిపోవడానికి ప్రయత్నించండి. ఓకేనా. సో మై సెషన్స్ విల్ బి కంప్లీట్లీ బేస్డ్ ఆన్ కాంపిటేటివ్ ఓరియంటేషన్. రాబోయే గ్రూప్ 1, రాబోయే గ్రూప్ 2 యూపీఎస్సీ ఎగ్జామినేషన్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళని దృష్టిలో మాత్రమే, అంటే అకాడమిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా, న్యూస్ పేపర్లో అనాలిసిస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా, మ్యాగజైన్స్లో ఇచ్చే విధంగా కాకుండా, మెటీరియల్స్లో ఇచ్చే విధంగా కాకుండా, ఎగ్జామినేషన్ ఓరియంటెడ్ విషయంలో మీకు వెళ్ళడం జరుగుతుంది. అండ్ దీనికి సంబంధించిన పూర్తి స్థాయి ఎంసీక్యూ సెషన్స్ అనేది కూడా మీకు తీసుకోవడం జరుగుతుంది. సో స్టే ట్యూన్ టు దిస్ ఛానల్. డెఫినెట్గా 100% దాదాపు 60 నుంచి 70 క్వశ్చన్స్ అని కూడా మీకు డీటెయిల్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ హియర్. సో ఫస్ట్ వన్ డెఫినేషన్, యాజ్ ఐ సెడ్ క్లియర్లీ, బడ్జెట్ అనే వర్డ్ అనేది ఎక్కడి నుంచి ఆవిర్భవించిందమ్మా? వేర్ ద బడ్జెట్ వర్డ్ హ్యాస్ బిన్ ఆరిజినేటెడ్? ఎస్, బొగాటే, బ్యాగ్, సంచి అనమాట. అంటే ఒకప్పుడు ఈ యొక్క బడ్జెట్ పేపర్స్ ఏదైతే ఉన్నాయో ఆ బడ్జెట్ పేపర్స్ అన్నీ కూడా ఆ యొక్క తోలు సంచిలో వాళ్ళు క్యారీ చేసేవాళ్ళు. సో అందుకే దానికి ఆ నామకరణం అనేది మనకి రావడం జరిగింది. ఫ్రెంచ్ వర్డ్ నుంచి ఆరిజినేట్ అనేది అవ్వడం జరిగింది అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఓకేనా. బడ్జెట్ అంటేనేమో బ్యాగ్. మరి మన భారత రాజ్యాంగంలో సో బడ్జెట్ అనే వర్డ్ ఏమన్నా మెన్షన్ చేశారా? సార్ అసలు బడ్జెట్ అంటే ఏంటి, బడ్జెట్ అనే వర్డ్ అనేది ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారనేది పక్కన పెట్టండి. అసలు బడ్జెట్ గురించి మాకు అవగాహన లేదు కదా. ఓకే, లేమన్ లాంగ్వేజ్ చూసుకుంటే రాబోయే వార్షిక సంవత్సరానికి ప్రభుత్వానికి సంబంధించిన ఆ యొక్క రిసిప్ట్స్ అనేది ఏదైతున్నాయో అండ్ ఎక్స్పెండిచర్స్ ఏదైతున్నాయో అవి బడ్జెట్ అంటున్నారు, మాకు అర్థమవుతుంది. కానీ మాకు 360 degrees యాంగిల్లో, సిన్స్ వీఆర్ స్లో లెర్నర్స్, మాకు జీరో నాలెడ్జ్ అనేది ఉంది, అసలు ఏమీ తెలియదు అన్న వాళ్ళు ఏదైతుందో వాళ్ళందరూ కూడా ఈ బడ్జెట్ సెషన్స్ అన్నీ కూడా కంప్లీట్గా ఒక 1 hour పాటు చాలా ఓపిక్గా వినడానికి ప్రయత్నించండి, మీకే ఆటోమేటిక్గా అర్థమవుతుంది. సో బడ్జెట్కి సంబంధించింది ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిందంటే దానికి సంబంధించిన కాన్సెప్ట్ అనేది తెలుసుకోవాలి, వాటికి సంబంధించిన భావన. అసలు బడ్జెట్ అనే వర్డ్ అనేది ఎందుకు ప్రభుత్వాలు ప్రవేశపెడతాయి? వై ద గవర్నమెంట్ విల్ ఇంట్రడ్యూస్ ద బడ్జెట్? ప్రభుత్వాలు అనేది పక్కన పెట్టండి అమ్మా, ప్రభుత్వాలు అనేది పక్కన పెట్టండి. మనకు ఒక ఫ్యామిలీ అనేది ఉంది కదా, మనకి ఒక కుటుంబం అనేది ఉంది కదా, ఆ యొక్క కుటుంబంలో మనం నెలవారీగా మనకి ఏమొస్తాయమ్మా? కుటుంబానికి సంబంధించిన నెలవారీగా మనకి ఇన్కమ్ అనేది వస్తుందా లేదా? ఎస్, ఆదాయం అనేది వస్తుంది. నెలవారీగా మనకి ఎక్స్పెన్సెస్ అనేది ఉంటాయి లేదా? ఎస్, వ్యయాలు అనేది ఉంటాయి. ఇది మనకి జనరలైజ్డ్గా ఉండేది. కాకపోతే ఈ కుటుంబానికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా మనం జనరల్గా మంత్లీ అనేది వేసుకుంటాం, ఎందుకంటే నెలవారీ ఆదాయాలు అనేది వస్తుంటాయి కాబట్టి, రిసిప్ట్స్ అనేది వస్తుంటాయి కాబట్టి, ఎక్స్పెన్సెస్ వస్తుంటాయి. అంటే నీకు ఎంతైతే ఇన్కమ్స్ అనేది జనరేట్ అవుతున్నాయో దానికి తగ్గట్టుగా నువ్వు నీ యొక్క అంచనాలు, ఎస్టిమేషన్స్ అనేది ఉంటాయా లేదా? ఎస్, ఎస్టిమేషన్స్ అనేది ఉంటాయి. అంటే నేను రెంట్కి ఇంత కట్టాలి, నా నెలవారీ రెంట్ అనేది ఇంత, నాకు సంబంధించిన ఫ్యూయల్ అనేది ఇంత ఖర్చు అవుతుంది, నాకు ఫుడ్ సూపర్ మార్కెట్ అనేది ఫుడ్ ఆర్టికల్స్ బై చేయడానికి నాకు ఇంత ఖర్చు అవుతుంది, నాకు సంబంధించిన ఏదైనా డ్యూరబుల్ గుడ్స్ కొనుక్కోవాలనుకుంటే క్లాతింగ్ కానీ స్లిప్పర్స్ కానీ ఇంత అవుతుంది, నాకు ఎడ్యుకేషన్కి సంబంధించిన ఫీజు అనేది ఇంత కట్టాలి అని చెప్పేసి నువ్వు నీ కుటుంబానికి సంబంధించిన ఎక్స్పెన్సెస్ అన్ని కూడా ఎలాగైతే ప్లాన్ చేసుకుంటావో, ఎలాగైతే ప్రణాళిక రచించుకుంటావు, దేని ఆధారంగా ప్రణాళిక రచించుకుంటావు? నీకు వచ్చే
ఆదాయాలు అనేది ఏదైతుందో ఆదాయాలు ఆధారంగా నువ్వు ప్రణాళికలు అనేది ఏ విధంగా రచించుకుంటావో అలాగే ప్రభుత్వానికి కూడా ఆ యొక్క ప్రణాళిక అనేది మంత్లీ అనేది ఏది కానీ వార్షికంగా కొన్ని ప్రణాళికలు అనేది ఎంచుకుంటుంది. వార్షికంగా అంటే తెలుసు కదా, ఎస్ వార్షిక ప్రణాళిక అని చెప్పేసి అంటాము. యాన్యువల్గా వాళ్ళు ప్లాన్ అనేది వాళ్ళు రూపొందించడం జరుగుతుంది, డ్రాఫ్ట్ అనేది చేయడం జరుగుతుంది. యాన్యువల్ ప్లాన్ అంటే ఎంతమ్మా, ఫర్ 12 months, ఎన్ని నెలల కాలానికి, ఎస్ 12 months అనేది ఏదైతుందో. మరి స్టార్టింగ్ ఆఫ్ ది మంత్ ఏంది, అందుకే అంటారు April 1 నుంచి, ఎప్పటి నుంచి April 1 నుంచి March 31 వరకు చూసుకుంటే, April 1 నుంచి March 31 వరకు ప్రభుత్వానికి సంబంధించిన ఆ యొక్క రిసిప్ట్స్, ఇప్పుడు మనం అంటే శాలరీ అంటాం, మనం వేజెస్ అంటాం, జీతాలు అంటాం, కానీ గవర్నమెంట్కి సంబంధించిన ఏదైతే మనం చెప్పుకున్న లాంగ్వేజ్లో చూసుకుంటే, ప్రభుత్వానికి సంబంధించిన లాంగ్వేజ్లో చూసుకుంటే వాటిని మనం ఏమంటామా, గవర్నమెంట్కి సంబంధించిన రిసిప్ట్స్ అని చెప్పేసి అంటాము, రసీదులు అని చెప్పేసి అంటాం. రిసిప్ట్స్ అంటేనమ్మా రసీదులు అనేది ఏదైతుందో ఆ యొక్క రసీదులు అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది. అండ్ గవర్నమెంట్కి సంబంధించిన ఎక్స్పెన్సెస్ అని చెప్పేసి అంటాము, ప్రభుత్వానికి సంబంధించిన ఆ యొక్క వ్యయాలు అంటామన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అలా ప్రభుత్వానికి ఈ యొక్క ఎక్స్పెక్టేషన్స్ అనేది ఉంటాయా లేదా, ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఉంటాయన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ప్రభుత్వానికి కొన్ని అంచనాలు అండ్ ప్రభుత్వానికి సంబంధించిన ఏదైతే మనం చెప్పుకునే ఎస్టిమేషన్స్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఒక అంచనా అనేది వేసుకుంటుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో మనకు వచ్చే ఆదాయాన్ని బట్టి ప్రభుత్వాలు వ్యయం చేస్తాయన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. అయితే ఇక్కడ తెలియాల్సిన అంశం ఏంటంటే, ఎందుకు, వై ద గవర్నమెంట్ విల్ బి హ్యావింగ్ దిస్ బడ్జెట్, ఎందుకు గవర్నమెంట్ అనేది బడ్జెట్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తుందంటే, ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ది ఎకానమీ, సంక్షేమం. సో దేనికి సార్ అంటే, అభివృద్ధి అనేది ఏదైతుందో, డెవలప్మెంట్ అనేది జరగాలి అనుకుంటే, ఒక దేశ ఆర్థిక వ్యవస్థ అనేది అభివృద్ధి చెందాలన్నా, ఒక దేశ సంక్షేమం అనేది కావాలన్నా ప్లాన్డ్గా వెళ్ళాలా లేదా, ఎస్ ప్లాన్డ్గా వెళ్ళాలి. ఆర్గనైజ్డ్గా వెళ్ళాలా లేదా, ఎస్ ఆర్గనైజ్డ్గా వెళ్ళాలి. సిస్టమేటిక్గా ఉండాలా లేదా, ఎస్ సిస్టమేటిక్గా ఉండాలన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అంటే ప్రభుత్వం కొన్ని టార్గెట్స్ అనేది, కొన్ని ప్రయారిటీస్ అనేది సెట్ చేసుకుంటుంది, కొన్ని ప్రాధాన్యతలు అనేది సెట్ చేసుకుంటుంది, కొన్ని లక్ష్యాలు అనేది సాధించడానికి ప్రయత్నిస్తుంటుంది. ఆ లక్ష్యాలు అనేది ఏదైతుందో వాటిని సాధించడం కోసం బడ్జెట్ అనే టూల్ని సాధకంగా వాడుతుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఇట్ విల్ బి యాక్టింగ్ లైక్ ఏ టూల్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, వెరీ 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 ఇంపార్టెంట్. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక సాధనంగా వాడుతుంది. ఇది చాలా మందికి బేసిక్ డిఫరెన్స్ అనేది తెలియదు అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో ఇట్ విల్ బి యాక్టింగ్ లైక్ ఏ టూల్. బడ్జెట్ అనేది ఏం వాడుతుంది, టూల్గా వాడుతుంది ఫర్ ఎవర్ డెవలప్మెంట్, ప్లాన్డ్ ఎకనామిక్ డెవలప్మెంట్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ప్రణాళికాబద్ధంగా మనము అంచెలంచెలుగా వెదగాలి అంటే, అంతే కదా, మా కుటుంబం కూడా అంతే కదా. సో మనం ఎందుకమ్మా ఈ యొక్క ఇన్సూరెన్స్ తీసుకుంటాము, ఎడ్యుకేషన్ మీద కానీ హెల్త్ మీద కానీ ఎందుకు స్పెండ్ చేస్తాం, అభివృద్ధి కోసమే కదా. ఒక కుటుంబం అనేది ఎదగాలనే ఉద్దేశంతోనే కదా. అలాగే 145 కోట్ల మంది భారతీయుల యొక్క అభివృద్ధి కోసం ప్రభుత్వం ఎప్పటికప్పుడు కూడా వాళ్ళు ఏం చేసుకుంటారు, వాళ్ళ యొక్క మార్పులు చేర్పులు చేసుకోవడం జరుగుతుంది. ఆ యొక్క కేటాయింపుల విషయంలో ఏ శాఖకి ఎంత మనం కేటాయించాలి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి ఎంత కేటాయించాలి, హెల్త్ సెక్టార్కి ఎంత కేటాయించాలి, అగ్రికల్చర్ సెక్టార్కి ఎంత కేటాయించాలి, ఇండస్ట్రియల్ సెక్టార్కి ఎంత కేటాయించాలి, ఈ యొక్క ఏదైతే మనం చెప్పుకున్న ఫారెన్ మినిస్ట్రీకి ఎంత కేటాయించాలి, అలా ప్రతి రంగానికి ప్రతి డిపార్ట్మెంట్ని పరిగణలోకి తీసుకొని వాళ్ళు కేటాయింపులు అనేది చేస్తారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. హోప్ యూ అండర్స్టూడ్ వాట్ ఈస్ ద బడ్జెట్ అండ్ వై బడ్జెట్, బడ్జెట్ అనేది ఎందుకు అనేది ఒక క్లారిటీ అనేది వచ్చింది కదా, ఒక డెఫినేషన్ అయితే మీకు ఇవ్వడం జరిగింది కదా. ఎస్, అలా మనకి బడ్జెట్కి సంబంధించిన వర్డ్ అనేది మీకు జస్ట్ ఆ యొక్క కాన్సెప్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నించాడు. ఇప్పుడు